కృష్ణా ట్రైబ్యునల్ నిర్ణయాల పట్ల తెలంగాణ ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందంటూ ఆ రాష్ట్ర తీరును బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ ఎండగట్టింది. సుప్రీంకోర్టులో ఓ మాట, ట్రైబ్యునల్లో మరో మాట చెబుతోందని ఆక్షేపించింది. కృష్ణా తొలి ట్రైబ్యునల్ తీర్పును మార్చకుండా యథాతథంగా రక్షణ కల్పించాలని కోరింది. నాగార్జున సాగర్లో మాత్రమే ఉమ్మడి కేటాయింపులు ఉన్నాయని, వాటిని మాత్రం విభజించాలని డిమాండ్ చేసింది. ఢిల్లీలో బ్రిజేష్ కుమార్ ఎదుట తెలంగాణ వాదనలకు గురువారం ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా కౌంటర్ వాదనలు కొనసాగించారు. ఇప్పటికే 9 రోజుల పాటు ఈ వాదనలు సాగాయి. జస్టిస్ బ్రిజేష్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ తాళపత్రలు వాదనలు విన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ నిర్ణయాల్ని తెలంగాణ రాష్ట్రం సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని, తొలి ట్రైబ్యునల్ నిర్ణయాలకు రక్షణ ఉండాలని అక్కడ వాదిస్తోందని జయదీప్ గుప్తా తెలిపారు. అదే రాష్ట్రం మళ్లీ మీ ముందుకొచ్చి కృష్ణా తొలి ట్రైబ్యునల్ కేటాయింపుల్ని తెరగదోడాలని చెబుతోందని, ఇదేం వైఖరని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో తెలంగాణ వినిపించిన వాదనల డాక్యుమెంట్ ను కూడా అందించారు. ఎన్ బ్లాక్ కేటాయింపులు రాష్ట్ర విభజన ముందు వరకు మాత్రమే వర్తిస్తాయని, విభజన తర్వాత వర్తించవని స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీకి కృష్ణా తొలి ట్రైబ్యునల్ తీర్పులో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఉన్నాయని, వాటిని మార్చకుండా యథాతథంగా రక్షణ కల్పించాలని కోరారు. ఒక్క నాగార్జున సాగర్ లో మాత్రమే ఉమ్మడి కేటాయింపులు ఉన్నాయి. సాగర్ కు ఉన్న 264 టీఎంసీల్లో కుడి కాలువ కింద రాష్ట్ర విభజన నాటికి ఆయకట్టెంత, ఎడమ కాలువ కింద తెలంగాణ, ఏపీల్లో ఎంతెంత ఉందో పరిశీలించి ఆ ప్రకారం సాగర్ జలాలను 2 రాష్ట్రాల మధ్య పంచాల్సి ఉంటుందని జయదీప్ గుప్తా పేర్కొన్నారు. తుంగభద్రలో హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీలకు 78.50 టీఎంసీల నీటి కేటాయింపుల్ని ఇప్పటికే ట్రైబ్యునల్ ఖరారు చేసిందని, మిగతా ప్రాజెక్టులకు ఇలాగే కేటాయింపులు నిర్ణయించాలని జయదీప్ గుప్తా సూచించారు. కృష్ణా ట్రైబ్యునల్ నిర్ణయం ప్రకారం తెలంగాణ, ఏపీకి ఉన్న కేటాయింపులు నిర్ధారించాక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మొత్తం కేటాయింపుల్ని ఎన్ బ్లాక్ గా పరిగణించొచ్చని పేర్కొన్నారు. అప్పుడు ఆ రాష్ట్రం తమ వాటాలో ఆదా అయిన నీటితో వారి అవసరాలు తీర్చుకోవచ్చని వివరించారు. అటు ఇతర బేసిన్లకు నీటి మళ్లింపు చట్టబద్దమేనన్న జయదీప్ గుప్తా, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, జాతీయ నీటి విధానం, కావేరీ ట్రైబ్యునల్ అవార్డు దీన్ని సమర్థిస్తున్నాయని ఉదహరించారు. బ్రిజేష్ ట్రైబ్యునల్లో 12వ చాప్టర్ ఇదే అంశాన్ని చర్చించిందని ప్రస్తావించారు. కృష్ణా తొలి ట్రైబ్యునల్ తీర్పులో ప్రస్తుత కేటాయింపులకు రక్షణ కల్పించిన అంశాల్ని వివరించారని పేర్కొన్నారు. 2 ట్రైబ్యునల్ క్లాస్ 2లో కూడా ఇప్పుడున్న నిబంధనలకు రక్షణ కల్పించిన అంశాల్ని ఉదహరించారు. ట్రైబ్యునల్ అవార్డులు మురిగిపోవడం అంటూ ఉండదని స్పష్టం చేశారు. 2002కు ముందు ట్రైబ్యునళ్లు పరిష్కరించిన వివాదాల్ని తెరగదోడలేమని జయదీప్ గుప్తా అన్నారు. వారసత్వ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇందుకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ట్రైబ్యునల్ అవార్డులు సుప్రీంకోర్టు తీర్పులతో సమానమన్నారు. రాష్ట్ర విభజన వల్ల పరివాహక ప్రాంతం, జనాభాలో మార్పు లేదని పేర్కొన్నారు. ఇక్కడ గోదావరి జలాల లభ్యతను పరిగణలోకి తీసుకోకూడదన్నారు. గోదావరి నీటి కేటాయింపులపై వివాదాలకు వేరే ట్రైబ్యునల్ అవసరమని సూచించారు. రాష్ట్ర విభజన చట్టం ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్ని గుర్తిస్తుంది కాబట్టి విభజన చట్టాన్ని కూడా ట్రైబ్యునల్ పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సీనియర్ న్యాయవాది ఉమాపతి వాదిస్తూ కావేరీ ట్రైబ్యునల్ అవార్డు ఇతర బేసిన్లకు నీటి మళ్లింపులకు రక్షణ కల్పించిందని ఉదహరించారు. 1924 నాటి ఒప్పందాల్ని కావేరీ ట్రైబ్యునల్ అవార్డులో చేర్చినట్లు ప్రస్తావించారు. అప్పటికే అభివృద్ధి చెందిన ఆయకట్టుకు ఈ అవార్డు సాగునీటి రక్షణ కల్పించిందని, తర్వాత దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు. కావేరీ ట్రైబ్యునల్ అప్పటికే ఉన్న ఆయకట్టును, ఉపయోగాల్ని పట్టించుకోలేదంటూ తెలంగాణ చేస్తున్న వాదన తప్పు అని పలు ఉదాహరణల్ని ఉమాపతి ప్రస్తావనకు తెచ్చారు.